సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం పొట్లపల్లి శ్రీ స్వయంభు రాజేశ్వరస్వామి దేవాలయం ఎదుట హిందూ సంఘాల ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. మంత్రి పొన్నం ప్రభాకర్ ఇచ్చిన హామీ మేరకు దేవాలయానికి వెంటనే నిధులు కేటాయించి మౌలిక సదుపాయాలు కల్పించాలంటూ ఆందోళన చేపట్టారు. మంత్రి బాండ్ పేపర్ రాసిచ్చి 2 సంవత్సరాలు గడుస్తున్న ఇంతవరకు కూడా దేవాలయాన్ని అభివృద్ధి చేయలేదన్నారు. ఫిబ్రవరి నెలలో మహాశివరాత్రి ఉన్నందున భక్తులు అధిక సంఖ్యలో రావడం జరుగుతుందని, వారికి కనీస సౌకర్యమైన టాయిలెట్స్ గుడి లోపల సిమెంట్ రోడ్లను వెంటనే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. దేవాలయపై నిర్లక్ష్య వైఖరి, దేవాలయానికి వెంటనే, దేవాలయానికి నిధులను వెంటనే, దేవాలయానికి నిధులను వెంటనే, ఈవో నిర్లక్ష్య వైఖరి, ఈవో నిర్లక్ష్య వైఖరి, మంత్రి గారి నిర్లక్ష్య వైఖరి, మంత్రి గారి నిర్లక్ష్య వైఖరి. హుస్నాబాద్ మండలంలోని ప్రసిద్ధిగాంచిన పుణ్యక్షేత్రం పొట్లపల్లి శ్రీ స్వయంభు రాజరాజేశ్వరి దేవస్థానం. గతంలో ఎన్నికల సమయంలో రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ గారు ఇక్కడికొచ్చి స్వయాన ఆ స్వయంభు రాజరాజేశ్వర స్వామి ఆధ్వర్యంలో బాండ్ పేపర్ రాపిచ్చి, మేము ఈ అధికారంలోకి రాగానే ఆలయ అభివృద్ధి చేస్తా, మౌలిక సదుపాయాలు కల్పిస్తా అని చెప్పేసి వారు బాండ్ పేపర్ రాసియడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈరోజు హిందూ వాహిని అలాగే హిందూ సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు మరి వారిచ్చిన హామీ ఏదైతే వారు ఈ మౌలిక సదుపాయాలు కల్పిస్తా అని చెప్పి వారు హామీ ఇచ్చిర్రో, ఆలయ అభివృద్ధి చేస్తా అని చెప్పి హామీ ఇచ్చిర్రో, వారికి గుర్తు చేయడానికి నిరసనగా ఈరోజు మరి స్వయంభూ రాజరాజేశ్వర స్వామి ఆలయం ముందట మరి హిందూ సంఘాల ఆధ్వర్యంలో మరి నిరసన తెలపడం జరిగింది. ఈ రకంగా మరి వారు ఏదైతే హామీ ఇచ్చిర్రో ఆ హామీని తెలియబరుస్తూ మరి ఫిబ్రవరిలో మరి మహాశివరాత్రి వస్తుంది కనుక మరి వెంటనే వారు ఏదైతే అభివృద్ధి పనులకు అభివృద్ధి చేసి మౌలిక సదుపాయాలను కల్పిస్తా అని చెప్పేసి వారన్నారో ఆ హామీని మరి ఆ స్వామి సాక్షిగా నిలబెట్టుకోవాలని చెప్పేసి మరొకసారి మరి మంత్రి పొన్నం ప్రభాకర్ గారికి తెలియజేస్తా ఉన్నాం.